దొంగతనాలు, మోసాలు, నేరాలు చేయడంలో బీహార్ స్టేట్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొంతమంది బడాబడా మోసగాళ్ల వల్ల బీహార్కి ఇలాంటి గుర్తింపు దక్కింది. బీహార్ని థగ్ స్టేట్గా మార్చిన దొంగలు, మోసగాళ్లు, నేరగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ వారందరిలో నట్వర్లాల్ రూటే సపరేటు. నట్వర్లాల్ని దొంగ అని పిలవాలా, లేక మోసగాడు అని పిలవాలా, లేక ఆర్గనైజ్డ్ క్రిమినల్ అనాలా, ఏమనాలో ఎలా పిలవాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే నట్వర్లాల్ చేసిన మోసాలు అలాంటివి. మరి ఫేక్ బ్యాంక్ చెక్స్, ఫేక్ రైల్వే బుకింగ్స్, ఫేక్ డాక్యుమెంట్స్ లాంటివి తయారు చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఒకసారి నట్వర్లాల్ ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మోసపోయే వరకు అవతల వారికి కూడా తెలియదు వాళ్ళు మోసపోతున్నారు అని. తనను తాను ఫైనాన్స్ మినిస్టర్కి పిఏ అని పరిచయం చేసుకుంటాడు. ఇంకొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు. ఇలా తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటూ నా ఇన్ఫ్లుయెన్స్తో పని అయిపోతుంది అని అవసరం ఉన్న వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత వారికి కనిపించకుండా పోవడం, ఇలాంటి మోసాలు ఎన్నో చేశాడు. అంతేగా, ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. వీడేమంత ప్రత్యేకం కాదు అని అనుకుంటున్నారా? ఇతను చేసిన మోసాలు ఇంకా చాలా ఉన్నాయి. బడా వ్యాపారవేత్తల్ని, పోలీసుల్ని, రాజకీయ నాయకులు సైతం బురిడీ కొట్టించిన చరిత్ర నట్వర్లాల్ది. నట్వర్లాల్ జైల్లో ఉంటే ఆ జైలు మొత్తం వీడి కంట్రోల్లోనే ఉంటుంది. ఒకవేళ నట్వర్లాల్ బయట ఉంటే పోలీసులు వీడి మీద ఒక కన్నేసి ఉండాల్సిందే. జైలు నుంచి తప్పించుకునేందుకు నట్వర్లాల్ చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. అందుకే నట్వర్లాల్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని బాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. అసలు నట్వర్లాల్ జీవితం మీద సినిమాలు తీసేంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. మనోడేకంగా తాజ్మహల్ అమ్మేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు తాజ్మహల్కి బేరం పెట్టాడు. 2 సార్లు రెడ్ ఫోర్ట్ను కూడా అమ్మేశాడు. ఇవే కాదు, రాష్ట్రపతి భవన్ని, పార్లమెంట్ను కూడా అమ్మే ప్రయత్నం చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లఫ్ మాస్టర్ నట్వర్లాల్. కనుక ఇతని గురించిన చాలా ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నట్వర్లాల్ ఎవరు? వీడు చేసిన మోసాలేంటి? నట్వర్లాల్ జనాల్ని ఎలా బురిడి కొట్టిస్తాడు? అసలు తాజ్మహల్ని ఎలా అమ్మాడు? అసలు ఇండియన్ రాబిన్హుడ్ గా పేరు పొందిన నట్వర్లాల్ కథ ఏంటి? ఇలా ప్రతి ఒక్క ఆసక్తికరమైన విషయాల్ని ఏది మిస్ కాకుండా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు ఒక చిన్న ప్రశ్న, రాబరీస్ మీద వచ్చిన మూవీస్ అన్నిటిలో మీకు నచ్చిన మీ ఫేవరెట్ మూవీ ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని త్వరగా మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నట్వర్లాల్ అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ. 1912లో బీహార్లోని సివాన్ జిల్లాలో బాంద్రా అనే గ్రామంలో పుట్టాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా సేవలందించిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే ప్రాంతానికి చెందినవారు. రాజేంద్ర ప్రసాద్ గారు దేశానికి సేవ చేస్తూ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కానీ నట్వర్లాల్ మాత్రం దొంగగా, మోసగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నట్వర్లాల్ తండ్రికి బాంద్రా గ్రామంలో భూములుండేవి. దాంతోపాటు ఆయన రైల్వేలో స్టేషన్ మాస్టర్గా కూడా పనిచేసేవారు. కాబట్టి నట్వర్లాల్ చిన్నతనం నుంచి సంపన్న కుటుంబంలోనే పెరిగాడు. అయితే నట్వర్లాల్ చిన్నతనంలో తన ఇంటి పక్కన వ్యక్తితో కలిసి ఒక రోజున బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు డ్రాఫ్ట్ను ఉపయోగించి డబ్బులు తీసుకున్నాడు. ఇదంతా గమనించిన నట్వర్లాల్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. బ్యాంకులో కేవలం సంతకం మాత్రమే వెరిఫై చేస్తారు. కాబట్టి ఇంటి పక్కన వ్యక్తుల సంతకం పెట్టగలిగితే అతని అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చని అర్థమైంది. ఇలా ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. నకిలీ సంతకం చేయడం నేర్చుకున్నాడు. బ్యాంకులో ఎవరికి అనుమానం రాకుండా సేమ్ టు సేమ్ సంతకాన్ని దించేశాడు. అలా ఆ నకిలీ సంతకం ఉపయోగించి 1000 రూపాయలు డ్రా చేశాడు. ఈ సంఘటన 1930లో జరిగింది. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలతో సమానం. ఇదే నట్వర్లాల్ చేసిన మొదటి మోసం. కానీ ఈ మోసం బయటపడింది. ఇక విషయం ఇంట్లో తెలియడంతో నట్వర్లాల్ తండ్రి అతన్ని విపరీతంగా కొట్టాడు. దాంతో నట్వర్లాల్ ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నట్వర్లాల్ కలకత్తా చేరుకున్నాడు. కలకత్తాలో నట్వర్లాల్కి తెలిసిన వారు, బంధువులు ఎవరూ లేరు. దాంతో కొన్ని రోజుల్లోనే తన వద్ద ఉన్న డబ్బులు అయిపోయాయి. అలాంటి సమయంలో కలకత్తాలో నట్వర్లాల్కి కేశవరామ్ అనే ఒక టెక్స్టైల్ వ్యాపారి పరిచయం అయ్యాడు. నట్వర్లాల్ తనను తాను ఒక క్వాలిఫైడ్ ట్యూటర్గా ఆ వ్యాపారికి పరిచయం చేసుకున్నాడు. ఆ వ్యాపారి 2 కొడుకులకు ట్యూషన్ టీచర్గా ఉంటానని చెప్పి ఆ వ్యాపారి దగ్గర ట్యూటర్ ఉద్యోగంలో చేరాడు. నెలకి 30 రూపాయల జీతం ఇచ్చేవారు. అలా ట్యూటర్గా ఉద్యోగం చేసుకుంటూ నట్వర్లాల్ తన చదువును కొనసాగించాడు. కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ చేసేందుకు అడ్మిషన్ లభించింది. కానీ కొంతకాలానికే ఆ వ్యాపారితో విభేదాలు వచ్చాయి. ఆ వ్యాపారి తాను డబ్బులు అడిగితే ఇవ్వలేదని ట్యూటర్ ఉద్యోగాన్ని మానేశాడు. ఆ ఉద్యోగం మానేసి వ్యాపారి కొడుకులు చదివే స్కూల్లోనే టీచర్గా చేరాడు. కొంతకాలానికి మళ్ళీ అదే వ్యాపారి దగ్గర ట్యూటర్గా చేరాడు. కానీ ఈసారి ఎక్కువ జీతం డిమాండ్ చేశాడు. అయితే నట్వర్లాల్ టీచింగ్ నచ్చడంతో ఆ వ్యాపారి కూడా కాదనలేకపోయాడు. ఇలా రెండోసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ వ్యాపారికి అత్యంత నమ్మకస్తుడిగా మారిపోయాడు.
ఎప్పుడైతే వ్యాపారి కేశవరాం నట్వర్లాల్ని నమ్మడం మొదలుపెట్టాడో నట్వర్లాల్లో మోసగాడు బయటకొచ్చాడు. కేశవరామ్ది టెక్స్టైల్ బిజినెస్ కాబట్టి మా బంధువు ఒకతను ముంబైలో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడు. బ్లాక్ మార్కెట్ ద్వారా తక్కువ ధరకి 200 బేళ్ల వస్త్రాలని కేవలం 4.5 లక్షలకు మాత్రం ఇచ్చేందుకు అంగీకరించాడని చెప్పాడు. ఆ వ్యాపారికి ఈ డీల్ విపరీతంగా నచ్చింది. దాంతో ముందు డబ్బులు ఇస్తే వాళ్ళు కలకత్తాలో బట్టలు డెలివరీ చేస్తారని ఆ వ్యాపారం నమ్మించాడు. వ్యాపారి కూడా 4.5 లక్షలు రెడీ చేసి నట్వర్లాల్తో పాటు మరొక వ్యక్తిని ముంబై పంపించాడు. నట్వర్లాల్ కన్నింగ్ తెలివితో ఆ వ్యాపారి పంపించిన వ్యక్తిని హోటల్లోనే ఉండమని చెప్పి అతని వద్ద ఉన్న 4.5 లక్షలు తీసుకుని పరారయ్యాడు. నట్వర్లాల్ మోసాల పరంపరలో ఇది రెండో మోసం. ఇక్కడి నుంచి నట్వర్లాల్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఈ 4.5 లక్షలు తీసుకుని పారిపోయిన తర్వాత కొన్ని రోజులకి బీహార్లో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకు తను కలకత్తాలో ఒక కంపెనీ పెట్టాను, ఆ కంపెనీలో లాభాలు బాగా వచ్చాయని చెప్పి ₹1,00,000 ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళు కూడా నిజమే అని నమ్మారు. కొన్ని రోజుల్లోనే నట్వర్లాల్ మళ్ళీ కలకత్తా వచ్చాడు. నట్వర్లాల్ కలకత్తా వచ్చాడన్న విషయం ఆ వ్యాపారికి తెలియడంతో ఆ వ్యాపారి నట్వర్లాల్ని విపరీతంగా కొట్టి 4 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. దాంతో డబ్బులు కొట్టేసిందే కాక తిరిగి నట్వర్లాల్ తెలివిగా ఆ వ్యాపారి మీద కేసు పెట్టాడు. వ్యాపారి చేస్తున్న బ్లాక్ మార్కెట్ డీల్స్కి తాను సహకరించడం లేదు అని తన మీద దాడి చేశాడని కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా తెలివిగా ఆ వ్యాపారి నిరికించాడు. కలకత్తాలో ప్రాస్టిట్యూషన్ ఆ సమయాల్లో ఎక్కువగా జరుగుతుండేది. నట్వర్లాల్ వ్యభిచారం చేసే మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. అలా ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లడం అలవాటుగా మారింది. అయితే ఎక్కువగా ఎవరి ఒంటి మీదనైతే బంగారం ఉంటుందో అలాంటి వారి వద్దకు వెళ్లేవాడు. వారితో పరిచయం పెరిగిన తర్వాత వ్యభిచారం చేసే మహిళలకు మద్యం తాగించి వారి ఒంటి మీద ఉండే నగల్ని దొంగతనం చేసేవాడు. ప్రాస్టిట్యూషన్ చేయడమే తప్పు కాబట్టి వారు మోసానికి గురయ్యారని కంప్లైంట్ కూడా ఇచ్చేవారు కాదు. అలా కలకత్తాలో అనేక నేరాలు చేశాడు. అయితే 1937లో నట్వర్లాల్ మొట్టమొదటిసారి అరెస్ట్ అయ్యాడు. ఎలా అంటే కలకత్తాలో మెట్కాఫ్ స్ట్రీట్లో ప్రభుత్వానికి సంబంధించిన 9 టన్నుల స్టీల్ని మాయమాటలు చెప్పి ఒక స్టీల్ డీలర్కి అమ్మేశాడు. దాంతో 6 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నట్వర్లాల్ వ్యవహార శైలి ఏమాత్రం మారలేదు. నేరాలు మోసాలు చేయడంలో ఇంకా ఎక్స్పర్ట్ అయ్యాడు. 1940లో ఇండియన్ మార్కెట్లో టెక్స్టైల్ షార్టేజ్ వచ్చింది. ఆ సమయంలో నట్వర్లాల్ గుజరాత్కు చెందిన ఒక వ్యక్తితో కలిసి ముంబై వెళ్ళాడు. అక్కడ టెక్స్టైల్ వ్యాపారుల వద్దకు వెళ్లి తనను తాను పర్చేజ్ ఆఫీసర్ అని, తనతో వచ్చిన వ్యక్తిని టెక్స్టైల్ కమిషనర్ అని పరిచయం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఫేక్ రైల్వే రిసిప్ట్లు తయారు చేశారు. ఆ ఫేక్ రైల్వే రిసిప్ట్లు చూపించి ముంబైలో డెలివరీ కావాల్సిన సరుకు యూపీలో డెలివరీ అయ్యింది కాబట్టి ఇక్కడ మాకు అడ్వాన్స్గా కొంత డబ్బులు ఇవ్వండి, యూపీలో సరుకు రిసీవ్ చేసుకోండి అని వారిని నమ్మించారు. ఆ మాటలకు బట్టల వ్యాపారులు కూడా నమ్మారు. వారి నుంచి అడ్వాన్స్ తీసుకుని వెళ్లారు. తీరా యూపీలో వీళ్ళు చెప్పిన అడ్రస్కు వెళ్లి చూస్తే అక్కడ ఎలాంటి సరుకు లేదు. దాంతో వాళ్ళు మోసపోయామని గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ముంబై పోలీసులు ఎంక్వైరీ చేసి నట్వర్లాల్ని పట్టుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మోసం చేసే ముందు వరకు నట్వర్లాల్ని మిథిలేష్ కుమార్ అని పిలిచేవారు. ముంబైలో బట్టల వ్యాపారులు మోసం చేసేందుకు మిథిలేష్తో వచ్చిన గుజరాత్ వ్యక్తి పేరు నట్వర్లాల్. అయితే బట్టల వ్యాపారులను మోసం చేసినందుకు మిథిలేష్ కుమార్ మీద, నట్వర్లాల్ మీద ఇద్దరి మీద కేసు రిజిస్టర్ అయింది. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో అసలైన నట్వర్లాల్ పారిపోయాడు. మిథిలేష్ కుమార్ పోలీసులకు దొరికాడు. కానీ పోలీసులు మాత్రం పారిపోయింది మిథిలేష్ కుమార్ అని, దొరికింది నట్వర్లాల్ అని అనుకున్నారు. మిథిలేష్ కుమార్ అసలే కన్నింగ్ పర్సన్ కాబట్టి తానే మిథిలేష్ అన్న విషయం పోలీసులకు చెప్పలేదు. జైల్లో వేసినా కూడా నట్వర్లాల్ అనే పేరుతోనే జైలుకు వెళ్ళాడు. చేస్తుంది మోసాలు నేరాలు కాబట్టి తన అసలు పేరు కన్నా ఈ నట్వర్లాల్ అనే పేరుతోనే కొనసాగడం మంచిది అనుకున్నాడు. అనుకున్నట్టే అప్పటి నుంచి తన పేరుని నట్వర్లాల్గా మార్చుకున్నాడు. జైలుకు వెళ్లి వచ్చిన ప్రతిసారి తన మోసాల్ని రెట్టింపు చేసేవాడు. ఫేక్ రైల్వే రిసిప్ట్లు మాత్రమే కాకుండా రైల్వేలో గూడ్స్ రైల్ వ్యాగన్స్ బుక్ చేసేవాడు. ఆ బుకింగ్ రిసిప్ట్స్ చూపించి కన్సైన్మెంట్ వచ్చేస్తుందని చెప్పి అడ్వాన్స్ తీసుకుని పరారయ్యేవాడు. ఫేక్ బ్యాంక్ చెక్స్ ఉపయోగించి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసేవాడు. నట్వర్లాల్ ఈ మోసాలన్నీ చేస్తూనే లా కూడా పూర్తి చేశాడు. దాంతో నట్వర్లాల్కి చట్టంలో ఉన్న లొసుగులు బాగా తెలుసు. వీటిని ఉపయోగించుకొని తన మోసాలను మరింత విస్తరించాడు. బ్యాంక్ అకౌంట్ ద్వారా చెక్ బుక్ తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ బడా జ్యువెలరీ షాపులకు వెళ్లడం, రిచ్ బిజినెస్ మ్యాన్ల కటింగ్ ఇవ్వడం, కావలసిన వస్తువులు తీసుకుని బ్యాంకు చెక్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వచ్చేసేవాడు. తర్వాత వ్యాపారులు ఆ చెక్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్ళగా ఆ అకౌంట్లో డబ్బులు లేవని తెలిసేది. 1940-50 నాటి కథ ఇది. ఆ రోజుల్లో సామాన్యులకు బ్యాంక్ డ్రాఫ్ట్లో చెక్కులు ఇచ్చేవారు కూడా కాదు. అకౌంట్లో భారీగా డబ్బు ఉంటేనే చెక్ బుక్ ఇచ్చేవారు. కాబట్టి నట్వర్లాల్ బ్యాంకుల్లో చెక్ బుక్ ఇచ్చే వరకు మాత్రమే అకౌంట్లో డబ్బులు ఉంచేవాడు. ఆ తర్వాత ఈ అకౌంట్ని జీరో చేసేసి వచ్చిన చెక్స్తో మోసాలు చేస్తూ ఉండేవాడు. అప్పట్లో చెక్ బౌన్స్ని పెద్ద నేరంగా పరిగణించేవారు కాదు. కాబట్టి నట్వర్లాల్ అట్లా సాగాయి.
ఇక నట్వర్లాల్ షుగర్ వ్యాపారం కూడా చేశాడు. నిజానికి నట్వర్లాల్ చేసే షుగర్ వ్యాపారం చాలా చిన్నదే, కానీ తన బిజినెస్ ను పెద్దదిగా చూపిస్తూ బడాబాబుల వద్ద పరిచయాలు పెంచుకునేవాడు. కేవలం తనకు ఒక వ్యాపారం ఉందని చెప్పుకోవడానికి ఇలా అప్పుడప్పుడు షుగర్ వ్యాపారం చేసేవాడు. ఢిల్లీలో అప్పటి కేంద్ర మంత్రి విపి సింగ్ కి తాను పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి ఒక జ్యువెలరీ షాప్ లో బంగారం కొన్నాడు. విపి సింగ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుంది కాబట్టి నగలు తీసుకురమ్మన్నారని చెప్పి గోల్డ్ షాప్ లో కావాల్సిన వస్తువులను సెలెక్ట్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఆ బ్యాగ్ తీసుకుని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి చెందిన నార్త్ బ్లాక్ వద్దకు రండి, అక్కడ డబ్బులు ఇచ్చి వస్తువులను తీసుకుంటానని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గోల్డ్ షాప్ ఓనర్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ తో నార్త్ బ్లాక్ దగ్గరకు వచ్చాడు. ఆ బ్యాగ్ తీసుకొచ్చే వరకు అక్కడే ఎదురు చూస్తున్న నట్వర్లాల్, నువ్వు లోపలికి రాకు, ఆ బ్యాగ్ ఇచ్చి ఇక్కడే ఉండు, సార్తో మాట్లాడి డబ్బులు తీసుకొస్తా అని చెప్పి బ్యాగ్ తీసుకుని ఆఫీసులోకి వెళ్ళాడు. ఇక అటు నుంచి అట్టే మరో మార్గం గుండా పారిపోయాడు. నట్వర్లాల్ డబ్బులు తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న గోల్డ్ షాప్ యజమానికి తాను మోసపోయానని తెలుసుకోవడానికి చాలాసేపు పట్టింది. సరిగ్గా ఇదే తరహాలో తాను ఎన్డీ తివారీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా తాను ఎన్డీ తివారీ పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి ఒక వాచ్ షాప్ ఓనర్ వద్దకు వెళ్లి ఖరీదైన వాచ్లు తీసుకురమ్మన్నాడు. అతన్ని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వరకు తీసుకొచ్చి మోసం చేయాలని చూశాడు. కానీ ఎంతకీ ఆ వ్యాపారి తన మాటలు వినకపోయేసరికి ఫేక్ బ్యాంక్ డ్రాఫ్ట్తో అతన్ని బురిడి కొట్టించాడు. కాన్పూర్, ఫరీదాబాద్, ముంబై ఇలా చాలా సిటీస్లో ఇదే విధంగా వాచ్ డీలర్లను మోసం చేశాడు. గోరఖ్పూర్లో మాత్రం నట్వర్లాల్ మోసం పనిచేయలేదు. గోరఖ్పూర్లో ఒక వాచ్ డీలర్ను మోసం చేసే క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దాంతో నట్వర్లాల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నట్వర్లాల్ జైలుకు వెళ్లిన ప్రతిసారి మోసాల్ని మరింత పెంచడం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఈసారి కూడా ఇక చిన్న చిన్న మోసాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. బడా వ్యాపారవేత్తల లక్ష్యంగా ఫేక్ చెక్స్, ఫోర్జరీ సిగ్నేచర్స్ లాంటివి చేయడం మొదలుపెట్టాడు. టాటాలు, బిర్లాలు, అంబానీల పేరుతో కూడా నట్వర్లాల్ ఫేక్ చెక్స్ తయారు చేశాడు. ఇక మనోడు ఏకంగా తాజ్మహల్కి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశాడు. నట్వర్లాల్ సూట్ వేసుకుని తనను తాను గవర్నమెంట్ అఫీషియల్ అని ఢిల్లీకి వచ్చే ఫారినర్స్ని నమ్మించడం మొదలుపెట్టాడు. వారితో పరిచయం పెంచుకొని ఇండియన్ గవర్నమెంట్ తాజ్మహల్ని అమ్మాలనుకుంటుంది, ఈ విషయం బయటకు రాకుండా సీక్రెట్గా చేయాలనుకుంటున్నారు, నా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటూ వాటిని చూపించేవాడు. మీరు కాకపోయినా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి, కమిషన్ ఇస్తానని నమ్మించి వారి ద్వారా ఫారెన్లో ఉండే రిచ్ పార్టీలతో ఒప్పందం చేసుకునేవాడు. అలా చెప్పి తాజ్మహల్ని ఏకంగా 3 సార్లు విదేశీయులకు అమ్మి వారి నుంచి అడ్వాన్సులు తీసుకున్నాడు. ఒక తాజ్మహల్ మాత్రమే కాదు, ఎర్రకోటను కూడా 2 సార్లు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ను కూడా బేరం పెట్టాడు. వీటి మీద కూడా నట్వర్లాల్ అడ్వాన్సులు తీసుకుని లక్షలు సంపాదించాడు. నట్వర్లాల్ ఏకంగా తాజ్మహల్ని, ఎర్రకోటని, పార్లమెంట్ని, రాష్ట్రపతి భవన్ అమ్మేశాడంటే వీడు ఎంత నోటోరియస్ పర్సన్ అర్థం చేసుకోవచ్చు. నట్వర్లాల్ అని చెప్పుకున్నాం కానీ అది వీడి అసలు పేరు కాదు. అలాని ప్రతి చోట అదే పేరు ఉపయోగించాడా అంటే అది కాదు. ఒక్కో చోట ఒక్కో పేరు, ఒక్కో మోసానికి ఒక్కో ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేవాడు. అలా మొత్తం 52 పేర్లు ఉపయోగించాడు. ఒక పర్మనెంట్ అడ్రస్ అంటూ ఉండేది కాదు. ఒక కేసులో నట్వర్లాల్ని పట్టుకుందామని పోలీసులు ఎంక్వైరీ చేసి అడ్రస్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లి చూస్తే అది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి చెందిన అడ్రస్ అని తెలిసింది. పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక వెనక్కొచ్చారు. నట్వర్లాల్ కేవలం మోసాలు చేయడంలో మాత్రమే ఎక్స్పర్ట్ కాదు, జైలు నుంచి తప్పించుకోవడంలో కూడా ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. నట్వర్లాల్ మీద మొత్తం 8 రాష్ట్రాల్లో 100కు పైగా క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసుల్లో అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే చిన్న చిన్న కేసులు అయితే బెయిల్ వచ్చే వరకు జైల్లో ఉండేవాడు. కానీ బడా కేసుల్లో మాత్రం జైలు నుంచి తప్పించుకుని వచ్చేవాడు. అలా మొత్తం 8 సార్లు జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడు. 1956లో మీరట్లో అరెస్ట్ అయిన సమయంలో నట్వర్లాల్ మీద 35 కేసులు ఉండేవి. 10 నెలల పాటు మీరట్ జైల్లో ఉంచిన తర్వాత లక్నోకి షిఫ్ట్ చేశారు. ఇక లక్నో జైల్లో జైలు సూపరింటెండెంట్తో పరిచయం పెంచుకున్నాడు. పరిచయంతో నమ్మకం సంపాదించి తనను బయటకు పంపిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించాడు. 1960లో 5 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. డబ్బు ఆశ చూపించి జైలు సూపరింటెండెంట్ నమ్మించాడు. చెప్పినట్టే అతనికి 5 లక్షలు ఇచ్చి జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి చూస్తే నోట్ల కట్టల్లో పైన ఉన్న నోట్లు మాత్రమే అసలైన నోట్లు, లోపల ఉన్న నోట్లన్నీ నకిలీవే ఉన్నాయి. ఇదే కాదు, ఒకరోజు నట్వర్లాల్ని జైలు నుంచి ట్రయల్ కోసం కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో పోలీసులకు మాయమాటలు చెప్పి వారి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అలా నట్వర్లాల్ తన జీవితంలో 20 ఏళ్లు జైల్లోనే గడిపాడు. ఇక 1996లో తన 84 ఏళ్ల వయసులో కూడా నట్వర్లాల్ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. కాన్పూర్ జైల్లో ఉన్న సమయంలో తన కళ్ళు పనిచేయడం లేదని డ్రామా చేయడం మొదలుపెట్టాడు. నట్వర్లాల్ డ్రామాలు ఆడుతున్నారని ఎవరికీ డౌట్ రాలేదు. నట్వర్లాల్కి వీల్ చైర్ ఇచ్చారు, ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రోగానికైతే చికిత్స ఉంటుంది, నటనకు చికిత్స ఉండదు. కాబట్టి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నట్వర్లాల్కి వచ్చిన రోగం నయం కాలేదన్నట్టే నటించాడు.
తన కాళ్లకు ఢిల్లీలో మెరుగైన చికిత్స అవసరమని జైలు అధికారులకు లేఖలు రాశాడు. నట్వర్లాల్ అభ్యర్థనని అధికారులు కూడా అంగీకరించారు. 2 కానిస్టేబుల్స్ నట్వర్లాల్ని ట్రైన్లో కాన్పూర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాళ్ళు పనిచేయడం లేదు కాబట్టి రైల్వే స్టేషన్లో ఉన్న వీల్ చైర్లో కూర్చోబెట్టి స్టేషన్ బయట వరకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ నట్వర్లాల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ వీల్ చైర్ తిరిగి ఇచ్చేందుకు వెళ్ళాడు. నట్వర్లాల్ కాలు పనిచేయడం లేదు కాబట్టి పోలీసులు ఏమాత్రం అప్రమత్తంగా లేరు. నట్వర్లాల్ కాలు పనిచేయని వాళ్లాగా నటిస్తున్నాడని అనుమానం కొంచెం కూడా రాకుండా నటించాడు. అయితే ఇంతలో మరో పోలీస్ కానిస్టేబుల్తో నువ్వు వెళ్ళి టీ తాగిరా, నేను ఇక్కడే ఉంటానన్నాడు. కళ్ళు పనిచేయని ముసలోడు ఎక్కడే పోతాడులే అని ఆ కానిస్టేబుల్ టీ తాగడానికి వెళ్ళాడు. అంతే, అదును చూసుకొని నట్వర్లాల్ అప్పటి వరకు పనిచేయని కాళ్ళకు పని చెప్పాడు. పోలీసులు తీరా వచ్చి చూసేసరికి నట్వర్లాల్ పారిపోయాడన్న విషయం అర్థమైంది. ఇక ఢిల్లీ పోలీసుల సహాయంతో నట్వర్లాల్ని పట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేదు. అలా 84 ఏళ్ల వయసులో కూడా నట్వర్లాల్ పోలీసులను మోసం చేశాడు. అయితే నట్వర్లాల్ 1996లో తన తమ్ముడి వద్దకు వెళ్లి పోలీసులు తనను వదిలిపెట్టారని, తాను చనిపోయినట్టుగా, తనకు అంత్యక్రియలు కూడా అయినట్టుగా ఒక ఫేక్ డెత్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఇక నట్వర్లాల్ కోసం వెతికే పోలీసులకి నట్వర్లాల్ చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పేవారు. కానీ నిజానికి నట్వర్లాల్ బతికే ఉన్నాడు. నట్వర్లాల్ని పట్టుకోవడం కోసం మారు వేషంలో తన ఇంటి వద్ద పోలీసులు తిరిగినా కూడా నట్వర్లాల్ని పట్టుకోలేకపోయారు. నట్వర్లాల్ చేసిన మోసాలకు, నేరాలకు మొత్తం 113 సంవత్సరాల జైలు శిక్ష విధించాలి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు నట్వర్లాల్ ఎంత నొటోరియస్ క్రిమినల్ అని. ఇన్ని మోసాలు చేసి నట్వర్లాల్ 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు. కాన్పూర్ కోర్టులో ఒక కేసు ట్రయల్లో భాగంగా జడ్జి ముందు నిల్చున్న నట్వర్లాల్ని, అతని క్రిమినల్ హిస్టరీని చూసి జడ్జి ఆశ్చర్యపోయాడు. ఇన్ని మోసాలు ఎలా చేసేవని అడిగితే, సార్ మీ దగ్గర ₹1 ఉంటే ఇస్తారా అని జడ్జినే ఎదురు ప్రశ్నించాడు. జడ్జి ఎందుకని అడిగితే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను, ₹1 ఇవ్వండి అన్నాడు. దాంతో ₹1 ఇస్తే దాన్ని జేబులో పెట్టుకుని, ఇంతే సార్, ఇలా అడుగుతాను వారిస్తారు, కాకపోతే ఎవరిని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు, దానికే నన్ను క్రిమినల్ అని అంటున్నారని కోర్టు హాల్లో డెమో చూపించాడు. అక్కడ ఉన్న వారికి నట్వర్లాల్ను ఏమనాలో కూడా అర్థం కాలేదు. నట్వర్లాల్ ఎంత కన్నింగ్ పర్సన్ కాకపోతే ఇన్ని నేరాలు మోసాలు చేస్తాడు. అందుకే నార్త్ ఇండియాలో నట్వర్లాల్ని ఇండియన్ రాబిన్హుడ్ అని అంటారు. నట్వర్లాల్ మోసాలు ఎంత పాపులర్ అంటే నట్వర్లాల్ నిజ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. అమితాబ్ బచ్చన్ నటించిన మిస్టర్ నట్వర్లాల్ సినిమా నట్వర్లాల్ జీవితం ఆధారంగా తీసిందే. అభిషేక్ బచ్చన్ నటించిన బంటీ ఔర్ బబ్లీ, ఇమ్రాన్ హస్మీ హీరోగా వచ్చిన రాజా నట్వర్లాల్, ఇలా చాలా సినిమాలు నోటోరియస్ నట్వర్లాల్ లైఫ్ని బేస్ చేసుకుని తీశారు. 1996లో ఫేక్ డెత్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత కూడా నట్వర్లాల్ బతికే ఉన్నాడు. మారు వేషంలో తిరిగేవాడు. అయితే 2009 వరకు నట్వర్లాల్ బతికే ఉన్నాడు అనేవారు ఉన్నారు. ఎందుకంటే 2009లో నట్వర్లాల్ మీద ఉన్న కేసులను ఎత్తివేయాలని నట్వర్లాల్ తరపున లాయర్ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. కాబట్టి నట్వర్లాల్ 2009లో కూడా బతికే ఉన్నాడనే అంచనాలు ఉన్నాయి. 2009 జూలై 25న నట్వర్లాల్ మరణించాడని అనధికార సమాచారం పోలీసులు సేకరించారు. నిజానికి నట్వర్లాల్ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 1996లోనే మరణించినట్టు కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు. కాబట్టి నట్వర్లాల్ ఎప్పుడు మరణించాడన్న విషయం మీద స్పష్టత లేదు. కానీ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో నోటోరియస్ నట్వర్లాల్ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు అనేది మాత్రం నిజం. సో ఇది ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? ఈ పూర్తి విషయాలు విన్నాక నట్వర్లాల్పై మీకున్న అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా అన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.